Hello Andy, I'm back here again, Dr. Ravi Kumar from Cell Health Clinic, Hyderabad. I hope your cells are all healthy. Today, let me talk about a very simple but very important subject. రోగ నిరోధక శక్తి, ఇమ్యూనిటీ. మన శరీరంలో బ్యాక్టీరియా నుంచి, వైరస్ నుంచి, ఫంగల్ డిసీజెస్ నుంచి కాపాడుకునే ఒక సహజమైన కవచం ఇమ్యూనిటీ. మన శరీరానికి రోగాలు ఎదుర్కోవడానికి కావలసిన శక్తినిచ్చేదే ఇమ్యూనిటీ. ఆ ఇమ్యూనిటీ రెండు రకాలుగా ఉంటుంది. సహజ సిద్ధమైన ఇమ్యూనిటీ, ఇన్నేట్ ఇమ్యూనిటీ అంటాం. ఇంకొకటి ఎక్వైర్డ్ ఇమ్యూనిటీ. ఇన్నేట్ ఇమ్యూనిటీ అంటే మనం పుట్టుకతో వచ్చిన ఇమ్యూనిటీ. మన చర్మం కానీ, లాలాజలం కానీ, కంటి చొమ్ము కానీ, ఇటువంటివన్నీ మన పుట్టుకతో వచ్చిన సహజమైన ఇన్నేట్ ఇమ్యూనిటీ. ఎక్వైర్డ్ ఇమ్యూనిటీలో ఒక రోగం వచ్చిన తర్వాత ఎదుర్కొనే శక్తి ఏర్పరచుకుంటుంది. అవి మళ్ళీ రెండు రకాలు. న్యాచురల్లీ ఎక్వైర్డ్ ఇమ్యూనిటీ ఒకటి, ఆర్టిఫిషియల్లీ ఎక్వైర్డ్ ఇమ్యూనిటీ ఒకటి. న్యాచురల్లీ ఎక్వైర్డ్ ఇమ్యూనిటీలో ప్యాసివ్ అండ్ యాక్టివ్ ఇమ్యూనిటీస్ ఉంటాయి. యాక్టివ్ ఇమ్యూనిటీ ఏంటి? మనం వ్యాధి అనుభవించినప్పుడు ఆ వ్యాధి కారకాలను గుర్తించి మళ్ళీ ఆ వ్యాధిని ఎదుర్కొనే శక్తిని సంపాదించుకోవటం. ఉదాహరణకి మనకి ఒకసారి చికెన్ పాక్స్ వచ్చింది అనుకోండి చిన్నప్పుడు, మళ్ళీ చికెన్ పాక్స్ రావటం చాలా చాలా అరుదు. ప్యాసివ్ ఇమ్యూనిటీ మన తల్లి నుంచి సహజంగా వచ్చే ఇమ్యూనిటీ. బిడ్డకి తల్లిపాలు తాగుతూ ఆ రోగనిరోధక శక్తి బిడ్డకు కూడా అందటం. ఆర్టిఫిషియల్ ఎక్వైర్డ్ ఇమ్యూనిటీ గురించి వస్తే ఒకటి యాక్టివ్, మళ్ళీ ఇంకొకటి ప్యాసివ్. యాక్టివ్ ఏంటి? ఇప్పుడు మనం తీసుకునే వ్యాక్సినేషన్, దీనివల్ల రోగనిరోధక శక్తిని యాక్టివ్ చేసి మెమరీ సెల్స్ని ఉత్పత్తి చేసే వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటుంది. ఉదాహరణకి మనకి మీజిల్స్ వచ్చినా, మమ్స్ వచ్చినా, కవచపిల్లలు వచ్చినా, చిన్నప్పుడు పోలియో చుక్కలు వేసినా ఆ రోగనిరోధక శక్తి ఏర్పడుతుంది. దీంట్లో ప్యాసివ్గా ఉండేది ఏంటి మరి? డైరెక్ట్గా యాంటీబాడీస్ని ఇంజెక్ట్ చేయటం, ఇమ్యూనిటీని ఇంజెక్ట్ చేయటం. అసలు ఈ ఇమ్యూనిటీ ఎందుకు తగ్గుతుంది, రోగనిరోధక శక్తి ఎందుకు తగ్గుతుంది అని ఒకసారి మనం పరిశీలిస్తే మన రియాక్షన్స్ వల్ల ఇది ఉత్పత్తి అవుతుంది. మళ్ళీ ఉత్పత్తి చేసేది వైట్ బ్లడ్ సెల్సే, మన తెల్ల రక్త కణాలే. ఫ్రీ రాడికల్స్గా ఏర్పడతాయి. శరీరంలో జరిగే ఈ మెటబాలిక్ రియాక్షన్స్ వల్ల ఫ్రీ రాడికల్స్ ఏర్పడితే ఆ ఫ్రీ రాడికల్స్ని ఎదుర్కోవడానికి, న్యూట్రలైజ్ చేయడానికి యాంటీ ఆక్సిడెంట్స్ అవసరం. ఎప్పుడైతే ఫ్రీ రాడికల్స్ని ఎదుర్కోవడానికి సరిపడా యాంటీ ఆక్సిడెంట్స్ ఉండవో అసమతుల్యత ఏర్పడుతుంది. ఈ అసమతుల్యత ఏర్పడినప్పుడు ఈ ఫ్రీ రాడికల్స్ చాలా ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి మన హెల్దీ సెల్స్ని, ఇమ్యూన్ సెల్స్ని, నరాలని, మొత్తం డిఎన్ఏ సిస్టమ్ని నాశనం చేస్తాయి. వీటి వల్లనే కాదు, మన పొల్యూషన్ వల్ల కానీ, అల్ట్రావైలెట్ రేస్ ఎక్స్పోజ్ అయినా కానీ, మనం తినే ఆహారం కెమికల్స్, పెస్టిసైడ్స్తో స్నానం చేయించిన, పురుగు మందులతో స్నానం చేయించిన ఆహారం తినటం వల్ల కానీ, ఎక్కువ ధూమపానం కానీ, ఆల్కహాల్ కానీ తీసుకోవటం వల్ల కానీ ఈ ఫ్రీ రాడికల్స్ ఏర్పడుతుంది. దీనివల్ల ఏమొస్తుంది? ఒక స్ట్రెస్, ఆక్సిడేటివ్ స్ట్రెస్ వస్తుంది. ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల వచ్చే అనర్థాలు ఏంటో చెప్పనా? ఇన్ఫ్లమేటరీ డిజార్డర్స్, డీజనరేటివ్ డిజార్డర్స్, క్యాన్సర్ లాంటి మహమ్మారులు బారిన పడే అవకాశాలు చాలా ఎక్కువ. ఇమ్యూనిటీ అనే చిన్న పదం వెరీ వెరీ ఇంపార్టెంట్ అని అన్నాను కదా. ఆ ఇమ్యూనిటీ ఎంత అవసరం శరీరానికి ఇప్పుడు అర్థమైందా? అది యాక్టివా, పాసివా, న్యాచురలా, ఎక్వైర్డా అవన్నీ పక్కన పెట్టండి. ఫ్రీ రాడికల్స్ని ఎదుర్కొనే శక్తి, మన కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్స్ లేకపోవటం వలన వచ్చే అనర్థాలు, అవి రావటానికి గల కారణాలు అన్నీ తెలుసుకున్నాం కదా. ఆక్సిడేటివ్ స్ట్రెస్ వచ్చినందువలన దానివల్ల వచ్చే అనర్థాలు కూడా తెలుసుకున్నాం కదా. ఇంత భయంకరమైన సబ్జెక్టులో మనం ఇప్పుడు ఇమ్యూనిటీ ఎలా పెంచుకోవాలి, ఎందుకు తగ్గుతుందో అర్థం చేసుకున్నాం. ఇప్పుడు ఎలా పెంచుకోవాలి? ఇమ్యూనిటీ పెంచే ఆహారం తీసుకోవటంతో. ఎంత సీరియస్ సబ్జెక్ట్ మాట్లాడి మళ్ళీ ఆహారంతో తగ్గటం, ఇమ్యూనిటీ పెరగటం ఏంటి అనుకుంటున్నారా? సెల్ హెల్త్ క్లినిక్లో సెల్యులార్ మెటబాలిక్ డైట్ ప్రోగ్రామ్ అనేది ఆహార చికిత్సా విధానం. ఆరోగ్య కణం, రోగ కణం మధ్య హోరాహోరీగా సాగే యుద్ధ భూమి మన దేహం. రోగ కణాల అరాచకాన్ని పెంచే తిండిని ఆపేద్దాం, ఆరోగ్య కణాల సైన్య బలాన్ని పెంచే పదార్థం అందిద్దాం. అదే సెల్యులార్ మెటబాలిక్ డైట్ ప్రోగ్రామ్, సిఎండి ప్రోగ్రామ్. ఇమ్యూనిటీ పెంచే పదార్థం అందిద్దాం, యాంటీ ఆక్సిడెంట్స్ పెంచే పదార్థాలు అందిద్దాం, సప్లిమెంటరీ సపోర్ట్తో బాడీని డీటాక్స్ చేద్దాం, మోనోలారిక్ యాసిడ్ వలన వచ్చే శక్తిని అందిద్దాం. వాల్నట్స్ పెడదాం, వెల్లుల్లి పెడదాం, అల్లం పెడదాం, హెర్బల్ టీలు, అట్లా పూర్తిగా మన సెల్యులార్ మెటబాలిక్ డైట్ ప్రోగ్రామ్ వలన అనారోగ్య కణాలని అడ్రస్ చేద్దాం. బాడీలో ఇమ్యూనిటీని పెంచుదాం. ఇమ్యూనిటీ పెరగాలంటే మందులు కాదు, ఇమ్యూనిటీ పెరగాలంటే ఆహార చికిత్సా విధానమే ముఖ్యం. అదే మా లక్ష్యం. రండి, అందరి ఇమ్యూనిటీ పెంచుకుందాం, సెల్యులార్ మెటబాలిక్ డైట్ ప్రోగ్రామ్ చేద్దాం. సెల్ హెల్త్ క్లినిక్ మిమ్మల్ని ఎప్పుడు ఆహ్వానిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.